హలో గాయ్స్, వెల్కమ్ టు రవితేజ ఈక్విటీ ట్రేడర్. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్? స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? స్టాక్ మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ డూయింగ్ బిజినెస్. ఓకే, ఈ బిజినెస్లో మనం ఏం చేస్తాం? ఒక స్టాక్ని అంటే ఒక కంపెనీ తక్కువలో ఉన్నప్పుడు కొనుక్కొని కొన్ని రోజులు ఆగి అది పెరిగాక దాన్ని అమ్మేసుకుంటాం. ఆ మధ్యలో వచ్చిన ప్రాఫిట్నే మనం ప్రాఫిట్ కింద తీసుకుంటాం. ఇది స్టాక్ మార్కెట్లో జరిగే బిజినెస్. ఓకే, బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకున్న దానికన్నా ముందు అసలు బిజినెస్ అనేది ఎవరైనా ఎందుకు చేస్తారు చెప్పండి? బిజినెస్ ఎవరైనా ఎందుకు చేస్తారు? డబ్బులు సంపాదించుకోవడానికి. సో తన దగ్గర ఉన్న కొంచెం అమౌంట్తో ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఆ బిజినెస్ నుండి బాగా డబ్బులు సంపాదించుకోవడానికి బిజినెస్ పెట్టుకుంటారు. ఓకే, ప్రతి ఒక్కరు బిజినెస్ పెట్టలేరు. ప్రతి ఒక్కరి దగ్గర అంత అమౌంట్ అయితే ఉండదు. కొంతమంది చాలా చిన్న చిన్న జాబ్ చేసుకుంటూ కొంత సేవింగ్స్ తన దగ్గర దాచుకుంటూ ఉంటారు. మరి వాళ్ళకి ఎలా? ఓకే, అది కూడా మాట్లాడుకుందాం. హౌ టు గ్రో అవర్ మనీ. మన దగ్గర ఉన్న అంటే మనం ఇంటికి కట్టవేసి కొన్ని మిగిలిపోయిన అమౌంట్ అయితే కొంత ఉంటుంది కదా, ఆ అమౌంట్ని చాలామంది దాస్తూ ఉంటారు. వాటి నుండి మనం ఎలాగ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి? నెంబర్ 1, సేవింగ్స్ అకౌంట్. ప్రతి ఒక్కరికి సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది కదా. సో సేవింగ్స్ అకౌంట్లో మనం బ్యాంక్తో సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఆ బ్యాంకులో ఉన్న అమౌంట్కి ఎవ్రీ ఇయర్ మనకి 5% దాకా రిటర్న్స్ వేస్తారు. డిఫరెన్స్ బిట్వీన్ బ్యాంక్ టు బ్యాంక్ ఇదైతే వ్యారీ ఉంటుంది. సో ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్కలాగా ఇంట్రెస్ట్ అయితే వేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఫిక్స్డ్ డిపాజిట్. నెట్ బ్యాంకింగ్ ఉన్న ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్ డైరెక్ట్గా వెళ్ళి నెట్ బ్యాంకింగ్లో ఓపెన్ చేసుకోవచ్చు. అందులో ఓపెన్ చేసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. కానీ దీనికి కూడా మినిమం లిమిట్ అనేది 20,000 దాకా ఉంటుంది. సో ఇదైతే టోటలీ సెక్యూర్. ఎప్పుడైనా మనకు కావాలంటే ఫిక్స్డ్ డిపాజిట్ క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. మన డబ్బులు మనకి రిటర్న్ వచ్చేస్తాయి. ఇందులో 6 to 7% దాకా రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా బ్యాంక్ టు బ్యాంక్ వేరీ ఉంటుంది. ఇంట్రెస్ట్ అనేది ఒక్కొక్కరు ఒక్కోలా పే చేస్తూ ఉంటారు. నెక్స్ట్, గోల్డ్. గోల్డ్లో కూడా చాలామంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ ఇది టోటల్లీ మొమెంటం మీద బేస్ అయి ఉంటుంది. మనం కొన్న దగ్గర నుండి మార్కెట్ కిందకి రావచ్చు. సో గోల్డ్ ప్రైస్ అనేది కిందకి రావచ్చు, పైకి వెళ్ళచ్చు. సో ఒకవేళ మన సైడ్ మూమెంట్ వచ్చినా కూడా అకార్డింగ్ టు ద రికార్డ్స్ 5 to 7% దాకా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకొక ఆపర్చునిటీ ఏముందంటే రియల్ ఎస్టేట్లో చాలామంది పెడుతూ ఉంటారు. కానీ రియల్ ఎస్టేట్లో చేయాలి అనుకుంటే చాలా ఎక్కువ అమౌంట్ అనేది పెడుతుంది. ఒకవేళ మనం కొన్నది ఎవరు తీసుకోకపోయినా ఆ ఆస్తి అయినా సరే మనకి ఆ అసెట్ కూడా మన దగ్గర ఉండిపోతుంది. సో ఇందులో అయితే కూడా రిస్క్ లేదు. సో ఈ 4 కూడా పెట్టాలంటే ఎక్కువ అమౌంట్ అనేది మనకు అవసరం అవుతుంది. కానీ మనలాంటి జాబ్ చేసుకున్న వాళ్ళకి ఇంత అమౌంట్ పెట్టలేరు. కాబట్టి స్టాక్ మార్కెట్లో మనం పెట్టుకోవచ్చు. ఎలా? లెట్ us గో ఇన్ టు ద టాపిక్. మెయిన్ టాపిక్, వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్? నేను ఒక కొత్తవాడిని. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? నాకు ప్రతి నెల ఎంత శాలరీ వస్తుంది, కొంత అమౌంట్ నేను తీసి పక్కన పెడుతున్నాను. అదే అక్కడే పెట్టి ఉండడం వల్ల నాకు ఉపయోగం ఉండట్లేదు. ఆ డబ్బులతో నేను ఏం చేయాలి? ఆ డబ్బులతో నేను సంపాదించచ్చా? ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ కోసం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్? నేను ముందుగానే చెప్పినట్టు స్టాక్ మార్కెట్ అంటే ఏమీ లేదండి, తక్కువలో ఉన్నప్పుడు కొని ఎక్కువలో అమ్ముతాం. ఆ వచ్చిన డిఫరెన్స్ అమౌంట్నే మనం ప్రాఫిట్ చేసుకుంటాం. ఓకే, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్, ఈ టాపిక్ మీకు అర్థం కావాలంటే ఈ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గరలో డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉంటాయి కదండి. డిపార్ట్మెంటల్ స్టోర్ ఉందనుకున్నాం. డిపార్ట్మెంటల్ స్టోర్లో అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ అదేంటి చూద్దాం. డిపార్ట్మెంటల్ స్టోర్లో ఏం జరుగుతుంది? ఒక బయ్యర్ అనేవాడు వెళ్ళి ఆ షాప్ కీపర్ దగ్గర అంటే డిపార్ట్మెంటల్ స్టోర్ దగ్గర వాడు సెల్లర్ కదా, సెల్లర్ దగ్గరికి వెళ్ళి వాడికి కావాల్సిన ఐటమ్స్ను బయ్యర్ అనేవాడు తన దగ్గర ఉన్న డబ్బులతో కొనుక్కుంటాడు. అర్థమైంది కదా? ఒక డిపార్ట్మెంటల్ స్టోర్లో ఏం జరుగుతుంది? బయ్యర్ అనేవాడు వెళ్ళి సెల్లర్ దగ్గర డబ్బులు ఇచ్చి ఏం కావాలో కొనుక్కుంటున్నాడు. అట్ ది సేమ్ టైం సెల్లర్ అనేవాడు ఏం చేస్తున్నాడు? బయ్యర్ దగ్గర డబ్బులు తీసుకొని ఏం చేస్తున్నాడు? బయ్యర్ దగ్గర డబ్బులు తీసుకొని తన దగ్గర ఉన్న సరుకుల్ని అంటే రైస్, సీడ్స్, టొమాటో, పొటాటోస్ ఇలా ఏమైతేవి ఆ డిపార్ట్మెంటల్ స్టోర్లో ఏమైతే దొరుకుతాయో అవి ఆ బయ్యర్ అనేవాడికి ఇస్తున్నాడు. అర్థమైంది కదా ఇక్కడ దాకా? ఓకే సార్, ఇదంతా ఎందుకు చెప్తున్నారు మీరు? డిపార్ట్మెంటల్ స్టోర్ అంటే ఇది నాకు అవసరమే ఉంది ఇక్కడ. ఆ పాయింట్లోకి వస్తున్నాను. ఓకే, ఇదే ఒక స్టాక్ మామూలుగా ఒక షాప్ దగ్గరికి వెళ్తే డిపార్ట్మెంటల్ స్టోర్ అని ఉంటుంది. అందులో మనకు కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి. మనకి ఏం కావాలో ఎన్ని కావాలో ఎంత కావాలో కొనుక్కొని వచ్చేస్తాం. ఇది ఓకే. బట్ స్టాక్ మార్కెట్లో ఎలా? స్టాక్ మార్కెట్లో ఏముంటాయి? స్టాక్స్ ఉంటాయి. స్టాక్స్ అంటే ఏంటి? కంపెనీస్ అంటే బయట మనకు కనిపించేవే హీరో మోటార్ కార్ప్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, యమహా
బయట కంపెనీస్ అన్నీ ఉంటాయి కదా, ఆ కంపెనీస్నే స్టాక్స్ అని అంటారు. అంటే మీరు చెప్పింది బయట కనిపించే ప్రతి స్టాక్ మార్కెట్లో ఉంటాయా అంటే అలా అని కాదు. ఏదైనా ఒక స్టాక్ కంపెనీలోకి రావాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది, అది కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, మరి నేను స్టాక్ మార్కెట్ నాకు మీరు చెప్పారు, నాకు టమాటీలు ఉల్లిపాయలు ఇవి కావాలనుకుంటే నేను వెళ్ళి స్టాక్ మార్కెట్లో తెచ్చుకోవచ్చు. ఐ మీన్ నేను డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు స్టాక్స్ కొనాలనుకుంటున్నాను, నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంది, ఆ అమౌంట్తో నేను కొని అది పెరిగిన తర్వాత అమ్మేద్దాం అనుకుంటున్నాను. మరి నేను ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి? ఎగ్జాక్ట్లీ ఇదే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. దీన్నే బిఎస్సి అని అంటారు. ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో మనకు కావలసిన స్టాక్స్ అన్నీ ఉంటాయి. అక్కడ డిపార్ట్మెంటల్ స్టోర్ ఎలాగో ఇక్కడ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అలాగే. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఒకటే ఉందంటారా? లేదండి, ఇంకోటి కూడా ఉంది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఇందులో కూడా కావలసిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ముందుగా ప్రారంభించబడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది తర్వాత ప్రారంభించబడింది. ఓకే, బాగానే చెప్పారు, డిపార్ట్మెంట్ స్టార్ లాంటిది అన్నారు. ఇప్పుడు ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఎన్ఎస్సి అండ్ బిఎస్సి, వీటిల్లో ఏముంటాయి? కంపెనీస్ ఉంటాయి. మరి ఈ కంపెనీస్ ఎలాగొస్తాయండి? హీరో మోటార్ కార్ప్ అనేది కంపెనీ ఉంది, ఏషియన్ పెయింట్స్ అనేది కంపెనీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంటల్ స్టోరే ఉంది, డిపార్ట్మెంటల్ స్టోర్లో వెజిటేబుల్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, అవి ఉంటాయి. అవన్నీ వాళ్ళకి ఎలా వస్తాయి? ఎవరో ఒకరు తెచ్చి ఇవ్వాలి కదా, అమ్మమ్మని వాళ్ళు అడిగి ఎవరైనా తెచ్చి వాళ్ళ లాభానికి వాళ్ళు అమ్ముకుంటారు, వీళ్ళు కొనుక్కుంటారు అవసరం తగ్గట్టు. ఓకే, మరి ఇప్పుడు ఏంటి చూద్దాం. అసలు ఆ కంపెనీస్ అనేవి ఆ స్టాక్ మార్కెట్లోకి ఎలా వెళ్తున్నాయి అంటే ఆ షేర్ మార్కెట్ అంటే ఎన్ఎస్సి బిఎస్సి అనేది 2 ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఆ ఎక్స్చేంజ్లోకి ఒక కంపెనీ వెళ్ళాలంటే వెళ్ళగా. ఓకే, చూద్దాం. ఫర్ సపోజ్ ఏ అనే పర్సన్ ఉన్నాడు, ఎక్స్ అనే కంపెనీని 1000 రూపాయలతో ప్రారంభిద్దాం అనుకున్నాడు. ఓకే, 1 ఇయర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు. ఓకే, తన కంపెనీని 1 ఇయర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి బాగా రన్ చేశాడు. ఇప్పుడు ఏ అనే పర్సన్కి ఎక్స్ అనే ఒక కంపెనీని ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నాడు. సో ఆ ఎక్స్పాండ్ చేయడానికి తనకి ఇంకొక 1000 రూపీస్ అవసరమైంది. సో 1000 రూపీస్ అవసరమైతే తనకు ఆ దగ్గర ఉన్న ఆపర్చునిటీ ఏంటి, అవకాశాలు ఏముంటాయి? ఒకటి, బ్యాంక్ వెళ్ళి లోన్ తెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, కన్సిడర్ చేసుకుందాం, బ్యాంక్ వెళ్ళి లోన్ తెచ్చాడు అనుకుందాం, బిజినెస్ చేసాడు అనుకుందాం. 1 ఇయర్ తిరిగేసరికి బ్యాంక్ నుండి 1000 లోన్ తెచ్చుకున్నాడు. ఓకే, 1 ఇయర్ తిరిగేసరికి తనకు లాస్ వచ్చింది. సో బ్యాంక్ వాడు వచ్చి, బాబు నీకు లాస్ వచ్చింది కదా, నువ్వేం కట్టకు, ఇంట్రెస్ట్ ఏదేం కట్టకు బాబు అని చెప్పి అంటాడు ఆ బ్యాంక్ వాడు. అలా అంట కదా, దానికి లాభం రాకపోగా, సో ఆ తీసుకున్న లోన్లో ఇంట్రెస్ట్ కంపల్సరీగా పే చేయాలి. అప్పుడు ఏ అనే పర్సన్ ఏమనుకున్నాడు, అమ్మో ఇలా తీసుకుంటే నేను నష్టపోతాను అని చెప్పి ఏ అనే పర్సన్ ఎలా ఆలోచించాడు? తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అరే ఫ్రెండ్, నాకు ఇలాగ ఒక కంపెనీ మొదలు పెట్టాను, నీకు తెలుసు కదా, సో కంపెనీ 1 ఇయర్ బాగానే రన్ అయ్యింది. సో ఇప్పుడు నా కంపెనీ నేను ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటున్నాను, నా కంపెనీలో నువ్వు ఇన్వెస్ట్ చేస్తావా, నాకు 1000 రూపీస్ అవసరం ఉన్నది అని అడుగుతాడు అనమాట ఏ అనే పర్సన్. అప్పుడు తన ఫ్రెండ్, తప్పకుండా చేస్తానురా, నీకు కావాల్సిన 1000 రూపీస్ నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను, కానీ నీ కంపెనీలో నాకు 50% భాగస్వామ్యం ఇవ్వాలి అని అడుగుతాడు. అప్పుడు ఏ అనే పర్సన్కి అది ఎంత మాత్రం ఇష్టం ఉండదు. ఏ అనే పర్సెంట్ థ్యాంక్ యూ అని చెప్పేసి నేను మళ్ళీ మాట్లాడతాను వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏ అనే పర్సన్ ఆలోచించి, ఇలా లాభం లేదు, ఒకే దగ్గరే 1000 రూపాయలు తీసుకుంటే 1000 రూపాయలు పెట్టమని అడిగితే ఎవరు పెట్టేలా కనిపించట్లేదు అని ఆలోచించి తన కంపెనీని 100 భాగాలుగా విడదీశాడు. అంటే ఒక్కొక్క భాగం 10 రూపాయల కింద విడదీశాడు అనమాట. అంటే తనకి ఎంత కావాలి? 1000 రూపీస్. తన కంపెనీని ఎక్స్పాండ్ చేసుకోవడానికి 1000 రూపీస్ కావాలి. సో ఇప్పుడు 100 భాగాలుగా విడదీస్తే 10 రూపాయలు, ఒక మనిషి 10 రూపాయలు పెడితే సరిపోతుంది. సో 100 రూపాయలు పెట్టాలంటే 1000 రూపాయలు ఒక్కడే పెట్టాలంటే చాలా కష్టం, కానీ ఒక పర్సన్ 10 రూపాయలు పెట్టాలంటే చాలా ఈజీ కదా. అలా అయితే ప్రతి ఒక్కరు పెట్టచ్చు, కానీ ఆ పెట్టే వాళ్ళు ఎక్కడ ఉంటారు? 10 రూపాయలు నీ కంపెనీని నమ్మి తన డబ్బులు నీ దగ్గర పెట్టాలంటే నీ కంపెనీలో అంత పొటెన్షియల్ నీకు ఉండాలి. ఓకే, చూద్దాం. ఇప్పుడు స్ప్లిట్ చేశాడు కదా, తన 100 భాగాలుగా విడదీసి. సో ఒక ఆఫీస్కి వెళ్ళాడు. ఒక ఆఫీస్కి వెళ్ళి, నా కంపెనీ ఇలాంటిదండి, నాది ఎక్స్ అనే కంపెనీ, నేను 1 ఇయర్గా దీన్ని నడుపుతున్నాను, మంచి లాభాలు అయితే వచ్చాయి, ఇప్పుడు నా కంపెనీని నేను ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు నాకు హెల్ప్ చేసి నా కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేశారంటే నేను ఇంకా మంచి లాభాలు సంపాదించి మీకు కూడా లాభాలు ఇవ్వగలుగుతాను అని ఏ అనే పర్సన్ చెప్తాడు.
అప్పుడు ఆ ఇన్వెస్టర్స్ అందరూ చూసి, ఓకే, నాకు మీ ప్రెజెంటేషన్ అంతా నచ్చింది. మీ కంపెనీలో నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. కానీ మీరు ఇలా చెప్పడానికి అవ్వదు. మనం ఏదైనా కంపెనీకి జాబ్‌కి వెళ్ళాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్‌కి వెళ్తే వాళ్ళు ఏమడుగుతారు? ఓకే, మీకు జాబ్ ఇస్తాను. మీ రెజ్యూమ్ ఏంటి? మీ డీటెయిల్స్ ఏంటి? మాకంతా ఇవ్వండి అని చెప్పేసి రెజ్యూమ్ అడుగుతారు కదా! మన డీటెయిల్స్ కోసం. మన ప్రొఫైల్ డీటెయిల్స్ కోసం అడుగుతారు. అలాగే ఇప్పుడు నీ ఏ అనే పర్సన్ యొక్క ఎక్స్ అనే కంపెనీలో నేను పెట్టుబడులు పెట్టాలంటే ఏం ఆలోచిస్తాను? ఆ కంపెనీ ఏంటి? ఆ ప్రాఫిట్స్ అన్నా కదా! ప్రాఫిట్స్ ఏంటి? అన్నీ రిటర్న్ డాక్యుమెంట్‌గా నాకు ఇవ్వండి. సో మీకు ఎంతమంది షేర్ హోల్డర్స్ కావాలి? ప్రతి షేర్‌ని అంటే షేర్ అంటే ఏంటి ఇక్కడ? ఇందాక రూ. 10 అంటే 100 భాగాలు చేశాడు. ఆ 100 భాగాలు రూ. 1000 రావాలంటే ఎంత? రూ. 10. సో ఆ రూ. 10 ఒక్కొక్కరు ఇన్వెస్ట్ చేయాలంటే సో మీకు ఎన్ని షేర్స్ కావాలి? నాకు 100 షేర్లు కావాలండి అని అన్నాడు. సో ఓకే, మీ ఒక్క షేర్ వాల్యూ అంట రూ. 10 అండి అని అన్నాడు. ఓకే, మనమైతే రెజ్యూమ్ అయితే ఎలా ఇస్తామో ఇలా షేర్ మార్కెట్ భాషలో ఏదైనా ఒక కంపెనీ అంటే డీల్ చేసుకోవాలంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే వాడు ఏమంటున్నాడంటే ఇనీషియల్గా బాబు ఒక పబ్లిక్కి ఒక ఆఫర్ని ఇవ్వు. నాది 100 షేర్లు కావాలండి. నాకు ఒక్కొక్క షేరు రూ. 10. నా కంపెనీ ఎంత పర్ఫామ్ చేసింది, మీరందరూ నా కంపెనీలో పెట్టుబడులు పెట్టండి, మీరు మాకు ఆఫర్ ఇవ్వండి, మేము అందరికీ తెలియజేస్తాం, వాళ్ళందరూ మీ కంపెనీలో పెట్టుబడులు పెడతారు అని చెప్పారు. ఓకే, అందరూ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఎన్ఎస్సిలోను బిఎస్సిలోని ఆ ఎక్స్ అనే కంపెనీ లిస్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఎక్స్ అనే కంపెనీ స్టాక్ మార్కెట్ లిస్ట్ అయింది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇందాక బ్యాంక్ లోన్ తీసుకుంటే ఒకవేళ లాస్ వచ్చింది అనుకోండి, సో ఆ రూ. 1000 లాస్ వస్తే ఆ లాస్ వచ్చినా కూడా కంపల్సరీగా ఆ ఇంట్రెస్ట్ అనేది కట్టి తీరాలి. ఓకే, ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది లిస్ట్ అయిన తర్వాత. ఓకే, లాస్ వచ్చింది. ఇప్పుడు లాస్ వస్తే ఎవరు భరిస్తారు చెప్పండి? ఓన్లీ ఏ అనే పర్సనే భరిస్తాడా? కాదండి, ఏ అనే పర్సన్ ఒకటే భరించడు. అక్కడ ఏంటి, వీళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు అంటే నా డబ్బులు మీ దాంట్లో పెడతాను, డెసిషన్స్ అన్నీ మీరే తీసుకోండి, మీ ఐడియాలజీ మా బాగా నచ్చింది, మా డబ్బుల్ని మీరు పెంచండి, బాగా బిజినెస్ చేయండి, మా డబ్బుల్ని అంతకంతకు పెంచి మాకు అందులో లాభాలు ఇవ్వండి, నష్టాలు వచ్చినా కూడా మేము తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు నష్టం వచ్చింది ఒక సంవత్సరం తర్వాత, సో తన రూ. 1000లోనే తనకు నష్టం వస్తుంది. మిగిలిన రూ. 1000 బయట నుంచి తెచ్చాడు కదా, అది వాళ్ళకి ఆ నష్టాన్ని సమానంగా సర్దుతారు, లాభం వచ్చినా సమానంగా సర్దుతారు అనమాట. సో టేకింగ్ లోన్ ఫ్రమ్ ఎ బ్యాంక్ ఈస్ బెటర్ దెన్ లిస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్. అంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వడం బెటర్ బ్యాంక్లో లోన్ తీసుకునేదానికంటే. అర్థమవుతుందా? ఓకే, అంతా బాగానే చెప్పారు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వడానికి ఐపీఓ పెట్టాలన్నారు. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. కానీ అందులోకి వెళ్ళి షేర్లు కొనాలంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఎవరో కొంటారు, నాకేంటి? ఇప్పుడు కొనాలనుకుంటున్నాను, అదే కొంత డబ్బులు దాచుకున్నాను, ఆ డబ్బులతో నేను అదే ఎక్స్ కంపెనీని కొనాలనుకుంటున్నాను. అప్పుడు నేనేం చేయాలి మరి? ఓకే, ఇందాక అతను వెళ్ళాడు కదా, ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎన్ఎస్సి బిఎస్సి అనే కంపెనీల దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఆ కంపెనీలు అక్కడ ఏముంటాయి? అక్కడ ఎవరు ఉంటారు? ఇన్వెస్టర్స్ ఉంటారు. ఓకే, ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఆ కంపెనీ ఏ అనే పర్సన్ బాగుపడతాడు, ఎక్స్ అనే కంపెనీ బాగుపడుతుంది. ఇప్పుడు నాకేంటి మీ వీడియో చెప్తున్నారంటారా? ఇప్పుడు దానిలోకి వస్తున్నాను చూడండి. ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ రూ. 10 ఒక్కొక్క షేర్ కింద అని అన్నారు కదా, 100 షేర్లు కావాలన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఒక 20 షేర్స్ కావాలనుకోండి, అప్పుడు నేను ఎలా కొనాలి దాన్ని? నేను కూడా వెళ్ళి కంపెనీ ఎన్ఎస్సి బిఎస్సి కంపెనీ దగ్గరికి వెళ్ళి ఇలా నేను ఆ ఎక్స్ అనే పర్సన్ పెట్టాడు, నేను కొనాలనుకుంటున్నాను మనకు ఎలా తెలుస్తుంది? అవ్వదు కదా. అలాగే దీనికి ఒక ఇంటర్మీడియట్ అనేది వాడు క్రియేట్ చేశారనమాట. అదే డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్. సో ఇప్పుడు ఇలాగా మనం ఏదైనా ఒక కంపెనీ షేర్ కొనాలన్నా అమ్మాలన్నా డైరెక్ట్గా త్రూ ఆన్లైన్ చేయాలంటే మనకు ఒక డీమ్యాట్ అకౌంట్ అయితే కావాల్సి ఉంటుంది. సో డిఫరెంట్ డీమ్యాట్ అకౌంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఎల్ఐస్ బ్లూ, ఏంజల్ బ్రోకింగ్, అప్ స్టాక్, జీరోదా, 5 పైసే, ఇంకా చాలా ట్రేడింగ్ అకౌంట్స్ ఉన్నాయి. ఇలా ట్రేడింగ్ అకౌంట్ మనం ఆన్లైన్లో ఓపెన్ చేసుకోవచ్చండి. ఇది ఆన్లైన్లో ఓపెన్ చేసుకొని సో అది ఓపెన్ అయిన తర్వాత అందులో మనం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మనం స్టాక్స్ అనేవి కొనుక్కోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశాను. ఎక్స్ అనే కంపెనీ అయితే లిస్ట్ అయింది. ఆ కంపెనీలో నేను ఒక 20 షేర్లు కావాలనుకున్నాను. 20 షేర్లు నాకు వాళ్ళు ఇచ్చారు, నేను తీసుకున్నాను. ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత? రూ. 10. ఒక షేర్ వాల్యూ రూ. 10. 20 షేర్లు అంటే ఎంత? నా పెట్టుబడి ఎంత? రూ. 200. నేను ఇన్వెస్ట్ చేసిన డబ్బులు రూ. 200. కొన్ని రోజుల తర్వాత నేను కొన్న రూ. 10 స్టాకు అలా పెరిగి రూ. 12కి వెళ్ళింది. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జిట్ అయిపోవచ్చా అండి? ఇంకా వెయిట్ చేయొచ్చు అంటే అది మన ఇష్టం. రూ. 12 ప్రాఫిట్ నాకు రూ. 2 చాలుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. నేను ఎంత కొన్నాను? రూ. 10 కొన్నాను 20 షేర్స్ని. ఇప్పుడు 20 షేర్స్ని రూ. 12కి అమ్మాను అనుకోండి, రూ. 240 నాకు వస్తాయి. అంటే నేను ఎంత పెట్టుబడి పెట్టాను? రూ. 200 నా పెట్టుబడి. నా లాభం ఎంత? రూ. 240. అంటే 200 మైనస్ 240 చేస్తే ఎంత ఉంటుంది? ఇంకా రూ. 40. అంటే నేను ఆ కంపెనీలో నా డబ్బులు పెట్టడం వల్ల
సో అక్కడ 40 రూపీస్ అనేది లాభం వచ్చింది. ఏంటి పెట్టగానే పెరిగిపోతాయంటే కంపెనీ పర్ఫార్మెన్స్ బట్టి అది షేర్ అనేది వాల్యూ పెరుగుతుంది, తరుగుతుంది. సో రూ. 10 దగ్గర నుండి అది రూ. 8కి రావచ్చు, 12 కాకుండా రూ. 16 కూడా వెళ్ళొచ్చు. సో ఏ కంపెనీలో పెట్టాలి, ఏ కంపెనీ పెట్టాలి అనేది ఆ కంపెనీ అనేది ఐపీఓ అనేది రిలీజ్ చేస్తారు కదా, ఆ ఐపీఓలో వాళ్ళ డీటెయిల్స్, కంపెనీ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారు, అది ఫ్యూచర్లో పర్ఫామ్ చేయడానికి ఎంత స్కోప్ ఉంది, అవన్నీ చెక్ చేసి అప్పుడు మనం ఐపీఓలో ఆ షేర్లు మనం కొనుక్కోవచ్చు. అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు ఐపీఓ పెట్టి అంటే కొత్తగా వచ్చిన కంపెనీకి పెట్టుకోవచ్చు, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి కదా ఆల్రెడీ, ఇప్పుడు వాటిలో మేము ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే డెఫినెట్గా చేయొచ్చు. డిఫరెంట్ కంపెనీకి డిఫరెంట్ షేర్ వాల్యూ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక్క షేర్ వాల్యూ ఎంత, రూ. 1497. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక్క షేర్ మీరు కొనాలనుకుంటే మీకు రూ. 1497 పడతాయి. అలాగే రిలయన్స్లో ఒక్క షేర్ మీరు కొనాలనుకుంటే 2000 రూపీస్ ఉంటాయి. ఏంటండి వీళ్ళు ఇంత వేసి పెట్టేశారు, మీరు ఇందాక చెప్పారు చాలా తక్కువలో దొరికేసింది నాకు, ఇప్పుడు 2000 పెట్టి ఒక షేర్ కొనాలా అంటే ఇది స్టార్టింగ్లో తక్కువలోనే స్టార్ట్ అయి ఉంటుందండి. కంపెనీ పర్ఫార్మెన్స్ బట్టి ఒక 500 స్టార్ట్ అయింది అనుకుందాం రిలయన్స్, అది కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుండడం వల్ల 2000 రూపీస్ కూడా వెళ్ళి ఉండొచ్చు, ఇది ఇంకా 6000 కూడా వెళ్ళొచ్చు, ఎంతకైనా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనం ఆల్రెడీ లిస్ట్ అయిపోయిన వాటిని కూడా మనం బై చేయొచ్చు, మళ్ళీ సెల్ చేయొచ్చు, దాని ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఏ స్టాక్లో పెడుతున్నామో తీస్తున్నాం అనేది మనం బాగా అనాలిసిస్ చేసుకొని దిగాలి. ఆ అనాలిసిస్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను తర్వాత వీడియోలో చెప్తాను. ఇది వాళ్ళ వీడియో మొత్తం టోటల్లీ బేసిక్స్ అనమాట. బేసిక్స్ ఎలా తెలుసుకోవాలి అంతా బాగానే ఉందండి. ఇప్పుడు నేను ఎన్ఎస్సి బీఎస్సీలో లిస్ట్ అయిన కంపెనీస్లో వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నాను, అది ఎంతవరకు నిజం, నేను ఎలా నమ్మాలి? ఒకవేళ ఎన్ఎస్సి వాళ్ళు బీఎస్సీ వాళ్ళు ఏమైనా ఫ్రాడ్ చేస్తే, పెద్ద వాళ్ళందరూ కలిసి నా డబ్బులను తినేద్దామని చూస్తే అప్పుడు నాటేం పరిస్థితి? ఇలా జరగకూడదనే ఎన్ఎస్సిని బీఎస్సీని ఒకరు మానిటర్ చేస్తూ ఉంటారండి. ఇప్పుడు డిపార్ట్మెంటల్ స్టోర్ ఉంది, డిపార్ట్మెంటల్ స్టోర్లో పనివాడు ఉంటాడు, ఆ పనివాడు పనంతా చేస్తుంటాడు, అమ్ముతాడు, అన్నీ చేస్తాడు. కానీ దాన్ని గమనించేవారు ఎవరు ఉంటారు? ఓనర్ గారు ఉంటారు. ఓనర్ గారు అన్నీ చెక్ చేస్తారు, సరిగా పని చేస్తున్నారా లేదా. ఆ షాప్లో ఏం డెసిషన్స్ తీసుకోవాలన్నా కూడా ఆ డిపార్ట్మెంట్ స్టోర్ ఇంకా రెన్యూ చేయాలని, కొత్తవి తీసుకోవాలని ఎవరు చూస్తారు? ఆ డిపార్ట్మెంటల్ స్టోర్ ఓనర్ చూస్తారు. అలాగే ఈ ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ని ఐపీఓ ద్వారా వచ్చిన కంపెనీస్ అన్ని నిజంగా పర్ఫామ్ చేస్తున్నాయా, ఫ్రాడ్ చేస్తున్నాయా ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మానిటర్ చేసేది కూడా ఒకటి ఉంది. అదేంటి? సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఏంటండి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే? ఈ సెబీ అన్నది ఎన్ఎస్సిని బీఎస్సీని ఎప్పుడు మానిటర్ చేస్తుంటుంది, వాటికి రూల్స్ పెడుతుంది, రెగ్యులేషన్ పెడుతుంది, స్ట్రిక్ట్గా చూస్తుంది అనమాట, ఫ్రాడ్స్ ఏమీ జరగకుండా చూస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు పూర్తిగా వీడియో అర్థమైంది కదా. సెబీ ఏం చేస్తుంది? ఎన్ఎస్సి బీఎస్సీని మానిటర్ చేస్తుంది. ఎన్ఎస్సి బీఎస్సీలోకి ఒక కంపెనీ ఎలా వస్తుంది? ఐపీఓ. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా ఒక కంపెనీ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కంపెనీ అనుకుందాం, ఆ ఎక్స్ కంపెనీ ఎన్ఎస్సిలోకి బీఎస్సీలోకి వచ్చింది అనుకుంటాం. ఓకే, ఆ ఎన్ఎస్సిలో బీఎస్సీలో వచ్చిన కంపెనీని దానిలో మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఏం చేయాలి? మనకు ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయ్యి ఉండాలి. ఆ డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ అవుతుంది? ఆన్లైన్లోకి వెళ్ళి మనం డిఫరెంట్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. నేనైతే పర్టికులర్గా ఏంజల్ బ్రోకింగ్ అండ్ ఎల్ఐఎస్బిల్ అయితే వాడతాను. ఓకే, అది ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు ఏ కంపెనీ అయితే కంపెనీ కొట్టగానే అక్కడ వస్తుంది. సో అందులో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మీరంతా చెప్పారు ఐపీఓ పెట్టుకున్నారు, ఓకే వచ్చేసారు, ఇప్పుడు కొత్తగా మనం ఐపీఎల్ కోసం ఎదురు చూడవసరం లేదు. ఆల్రెడీ ఎన్ఎస్సి బీఎస్సీలో కొన్ని వేల కంపెనీస్ ఉన్నాయి, వాటిలో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. స్టార్టింగ్ ₹10 ఉన్న షేర్ వాల్యూ ఉన్నాయి, 20,000 ఉన్న షేర్ వాల్యూ కూడా ఉన్నాయి. సో ఒక ₹10 ఉన్న ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసి ఆ కంపెనీలో మనం భాగస్వామ్యులు అవగాను, ఆ లాభాల్లో మనం కూడా లాభాలు పొందొచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఓకేనండి, మీరు చెప్పిందంతా బాగానే ఉంది. నేను ఎన్ఎస్సి బీఎస్సీలోను ఐపీఓలో లిస్ట్ అయిన కంపెనీలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి, సో నేను ఒక కంపెనీలోను ఎలా కొనాలి, ఈ కంపెనీ ఎందుకు కొనాలి నాకు ఎలా తెలుస్తుంది? సో ఇదైతే జస్ట్ ఫండమెంటల్స్ అండి. సో ఒక స్టాక్ మార్కెట్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, ఎవరు మానిటర్ చేస్తారు, ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో ఎవరంటే ఎలా, మనం అందులో కొనాలంటే ఏం చేయాలి ఏంటి అనేది ఇవాళ వీడియో అండి. ఓకే, మీరు ప్రతి ఒక్కటి ఒక బుక్ పెట్టుకోండి. సో స్టార్టింగ్ రాసుకోండి, సెబీ అనేది ఏం చేస్తుంది? సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్సిని బీఎస్సీని మానిటర్ చేస్తుంటుంది. సో ఎన్ఎస్సి బీఎస్సీలో బోల్డ్ కంపెనీస్ అనేది ఉంటాయి. సో ఆ కంపెనీస్ ఎలా వచ్చాయి? ఐపీఓ ద్వారా వచ్చాయి. ఓకే, ఇప్పుడు ఎక్స్ అనే కంపెనీ ఉంది, ఇప్పుడు ఎక్స్ అనే కాదు బోల్డ్ అనే కంపెనీస్ ఉన్నాయి. హీరో మోటార్ కప్ ఉంది, ఏషియన్ పెయింట్స్ ఉంది, టైటాన్ ఉంది, రిలయన్స్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్టర్స్ అన్నీ ఉన్నాయి. అవన్నిటి కోసం మాట్లాడుకుందాం. ఓకే, నాది డీమ్యాట్ అకౌంట్ కూడా నేను ఓపెన్ చేసి ఉన్నాను, డీమ్యాట్ అకౌంట్ ద్వారా నేను బై చేశాను.
ఓకే. ఇప్పుడు ఎక్కడ బై చేయాలి? ఎప్పుడు బై చేయాలి? ఎంత బై చేయాలి? ఎలా బై చేయాలి? సో, ఈ బై చేయడం వల్ల నాకేమైనా పడుతుందా? చార్జెస్ అవుతాయా? ఏంటి? సో, నెక్స్ట్ వీడియో నుండి అయితే అసలు కంటెంట్‌లోకి వెళ్ళబోతున్నాం. సో, ఏ ప్లాట్‌ఫార్మ్ ద్వారా మనం ఎంత మానిటర్ చేయబోతున్నాం? డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఎప్పుడు కొనాలి? ఎక్కడ కొనాలి? ఎలా కొనాలి? ఇదంతా ఇన్వెస్టింగ్ బేస్ అండి. సో, హౌ టు ఎర్న్ అంటే దీన్ని మనం మన దగ్గర ఎక్కువ డబ్బులు లేకపోవచ్చు. తక్కువ డబ్బులు ఉండొచ్చు. ఇది డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. ఇంకోటి ఉందండి ట్రేడింగ్. హౌ టు డూ ట్రేడింగ్. ఈరోజు ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చో చెప్పా. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది నేను త్వరలో చెప్తాను. సో, ఎలా ట్రేడింగ్ చేయాలి? ప్రతిరోజు మార్కెట్ అనేది మూవ్‌మెంట్ ఇస్తుంటదండి. అది నేను ఆ టైం మీకు చూపిస్తూ మాట్లాడతాను. సో, ఇవాల్టికైతే ఇదే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.